హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ ముందుగా అయితే నేను రైల్వే జాబ్ అయితే తీసుకొచ్చాను గైస్. ప్రతి ఒక్కరు అయితే వీడియో స్కిప్ చేయకండి. రైల్వే డిపార్ట్మెంట్ మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గైస్. సో చాలామంది ఫేక్ అని అనుకుంటారు జాబ్స్ ఇవన్నీ. సో ఫేక్ అనుకున్న ఎవరైనా సరే డైరెక్ట్గా వాళ్ళైతే మనకి ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు గైస్. ఇక్కడ చూడండి, మనకైతే క్లియర్గా వాళ్ళైతే వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎటువంటి ఫేక్ అయితే అప్లోడ్ చేయండి గైస్. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ నోటిఫికేషన్ మనకి ఎవరు రిలీజ్ చేశారంటే జనరల్ మేనేజర్ ఆఫీస్ పర్సనల్ డిపార్ట్మెంట్ బెంగళూరు నుంచి మనకి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 1 మార్చ్ 2025 అంటే మనకి ఈ మధ్య ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. అయితే మీరు వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో మీకు చాలా రోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫిల్టర్లో చూసుకుంటే మీకు ఫిల్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే టోటల్గా 85 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ మిషన్ ఇన్స్టాల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 31 వేకెన్సీస్. నెక్స్ట్ వన్ మెకానికల్ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 8 వేకెన్సీస్. టన్నర్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 5 వేకెన్సీస్. సిఎన్సి అంటే ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు చూసుకుంటే ఇందులో మీకైతే 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 18 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఎలక్ట్రానిక్ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే 22 వేకెన్సీస్. టోటల్గా మీరు అన్ని వేకెన్సీస్ చూసుకుంటే మనకి 192 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. అండ్ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మనకి క్లియర్గా ఇచ్చారు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయని. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకొని ట్రై చేయండి గైస్. ఇక్కడ మెయిన్గా మీరు ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకి మీరు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 15 years నుంచి 24 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ దీంతో పాటు మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్తున్నారు గైస్. అంటే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ 5 years అని చెప్పారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే మీరు 39 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్ దీనికైతే. ఓబీసీ వాళ్ళు చూసుకుంటే అప్లై ఏజ్ లిమిట్ మనకి 3 years అని చెప్తున్నారు వాళ్ళు. సో దీనికైతే మీరు 15 years నుంచి మీరు 27 లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రైల్వే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా మీకైతే ఈ కంపెనీ వాళ్ళు మనకి ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ మనకి క్వాలిఫికేషన్ పరంగా మీరు చూసుకున్నట్టు జస్ట్ మీరు 10th class పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు జస్ట్ యూ పాస్ 10th ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చెప్పారు. ఓన్లీ మీరు 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్గా ఈ రైల్వే డిపార్ట్మెంట్ మనకైతే ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. 6 months మీకు ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మెయిన్గా మీకు ఇంటర్న్షిప్లో మనకి స్టైపెండ్ అందిస్తారంటే పర్ మంత్ అయితే మీకు ఇక్కడ మోటార్ వెహికల్కి మిషనిస్ట్ ఫిల్టర్ సో ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ చూసుకుంటే మీకు స్టైపెండ్ అనేది 12,261 రూపీస్ అయితే ఇస్తారు కదా. ఇక్కడ మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు కంప్లీట్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి కదా. మనకి వెబ్సైట్ కూడా ఇచ్చారు, rw.indianrailways.government.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మీరు 100 రూపీస్ పే చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్స్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసినప్పుడు మెయిన్గా మీ సర్టిఫికేట్స్ ఏమేమి ప్రొవైడ్ చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ మీ 10th class మార్క్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మార్క్స్ మేము ఉన్నది అదైతే ఏజ్ ప్రూఫ్గా పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ వన్ అయితే మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీకు అయితే ఉండాలి గైస్. నెక్స్ట్ వన్ అయితే మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కావాలని చెప్తున్నారు వాళ్ళు. దాని తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకని. సో చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేవని చెప్తున్నారు. సో మనకి ఇదైతే చాలా టైం ఉంది కదా. సో 1 month వరకు అయితే ఉంది మనకి లాస్ట్ డేట్. సో ప్రతి ఒక్కరు ఈలోపు మీరు అప్లై చేసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీకు అయితే వచ్చేస్తుంది 15 daysలో. నెక్స్ట్ వన్ మీకు జాబ్స్లో మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నాయని చెప్పాయి కనుక సో వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ కావాలని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకా మీకు టూ ఐడెంటిఫై పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంకా మీరైతే డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ కానీ ఇదైతే ఎక్సర్వీస్ అని చెప్తున్నారు. సో మీకైతే అంత అవసరం లేదు ఇది. అండ్ నెక్స్ట్ వన్ మీరైతే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ కావాలని చెప్తున్నారు. ఇది ఎవరికంటే ఓన్లీ కర్ణాటక క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే. సో ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే ఇది కూడా మీకు అవసరం లేదు. 2 ఈ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 1 April 2025. అంటే మనకి ఈ నోటిఫికేషన్ అయితే మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు. అంటే మీకు ఒక 30 days వరకు అయితే టైం ఉంది. సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక మీకు మీ షార్ట్ లిస్ట్ ఎవరు అవుతారో వాళ్ళకి 15 daysలో ఇన్ఫార్మ్ చేస్తారని చెప్తున్నారు. ఆ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి అవకాశంగా ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూసి వదిలేస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్కి లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలన్నా లేదా మీ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు ఎవరికైనా వాకింగ్ డేట్స్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూ లింక్స్ కావాలన్నా సరే మన డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను గైస్, అందులో జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్ అయితే మన గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తాను.